భారతదేశంలో వివాహం అనేది ఒక పవిత్రమైన బంధంగా భావిస్తారు. చాలా కుటుంబాల్లో పెద్దల ఆశీర్వాదంతో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగడం ఆనవాయితీ. పెళ్లికి ముందే కలిసి జీవించడం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఆమోదయోగ్యంగా ఉండదు. కానీ మన దేశంలోనే ఒక తెగ మాత్రం పూర్తిగా భిన్నమైన జీవన విధానాన్ని అనుసరిస్తోంది. అక్కడ యువతీ యువకులు ముందుగా కలిసి జీవిస్తారు. పిల్లలు కూడా పుడతారు. ఆ తర్వాతే పరిస్థితులు అనుకూలంగా ఉంటే వివాహం చేసుకుంటారు. ఈ సంప్రదాయం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో నివసించే గరాసియా తెగలో వందల ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ తెగలో ఒక యువకుడు, యువతి ఒకరినొకరు ఇష్టపడితే ముందుగా కుటుంబ సభ్యులకు చెబుతారు. వారి అంగీకారంతో ఒకే ఇంట్లో కలిసి జీవించడం ప్రారంభిస్తారు. ఈ సహజీవన విధానాన్ని దాపా అని పిలుస్తారు. దాపా సమయంలో వారు భార్యాభర్తలాగే కలిసి జీవిస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వారి మధ్య అనుబంధం బలపడితే కలిసి జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ సమయంలో పిల్లలు పుట్టినా కూడా అక్కడి సమాజం దాన్ని సహజంగానే స్వీకరిస్తుంది. ఆ పిల్లలను కుటుంబ సభ్యులు ప్రేమగా పెంచుతారు. ఇతర పిల్లల మాదిరిగానే అన్ని హక్కులు, గౌరవం వారికి లభిస్తుంది. ఎలాంటి వివక్ష చూపరు. అయితే వెంటనే వివాహం జరగాల్సిన అవసరం ఉండదు. కుటుంబం ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే వివాహం నిర్వహిస్తారు. కొందరు చాలా సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటే, మరికొందరు వివాహం చేసుకోకుండానే జీవితాన్ని కొనసాగిస్తారు. ఈ సంప్రదాయం వెనుక ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఖరీదైన వివాహ వేడుకల వల్ల కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే వీరి ఉద్దేశం. ముందుగా కలిసి జీవించడం ద్వారా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం కూడా లభిస్తుందని వారు నమ్ముతారు. ఈ తెగలో మహిళలకు కూడా ప్రత్యేక స్వేచ్ఛ ఉంటుంది. సహజీవనం చేస్తున్న సమయంలో భాగస్వామి నచ్చకపోతే సంబంధాన్ని ముగించే హక్కు వారికి ఉంటుంది. బలవంతపు వివాహాలకు ఇక్కడ పెద్దగా చోటు ఉండదు. పరస్పర అంగీకారం, గౌరవమే ఈ వ్యవస్థకు ప్రధాన ఆధారం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భాగస్వామిని ఎంపిక చేసుకునేందుకు ప్రత్యేక జాతరలు, ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో యువతీ యువకులు ఒకరినొకరు పరిచయం చేసుకుని, ఇష్టపడితే కలిసి జీవితం ప్రారంభిస్తారు. నేటి కాలంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది కొత్తగా వచ్చిన భావనగా చాలామంది భావిస్తారు. కానీ గరాసియా తెగలో మాత్రం ఈ విధానం వందల ఏళ్లుగా కొనసాగుతోంది. అందుకే ఈ తెగ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, సామాజిక శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. గరాసియా తెగలో కనిపించే ఈ సంప్రదాయం వారి స్థానిక సంస్కృతి, జీవన విధానానికి మాత్రమే సంబంధించినది. ఇది భారతదేశంలోని సాధారణ వివాహ వ్యవస్థను ప్రతిబింబించదు. మన దేశంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సమాజానికి వేర్వేరు ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. గరాసియా తెగ సంప్రదాయం కూడా అలాంటి సాంస్కృతిక వైవిధ్యానికి ఒక ప్రత్యేక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఆసక్తికరమైన, అరుదైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.